మేడం, షాట్ రెడీ అంట. డైరెక్టర్ రమ్మంటున్నారు. సరే పద వస్తున్నా. బ్రదర్, కొంచెం సేపు మెర్లిన్ మన్రోయ్ గారితో మాట్లాడాలి. కొంచెం నాతో మాట్లాడడానికి సమయం ఇస్తారేమో అడిగి చెప్తారా? సరే బ్రదర్, అడిగి చెప్తాను. ఇక్కడే ఉండండి. మేడం, మీతో మాట్లాడడానికి ఎవరో పాస్టర్ గారు వచ్చారు. ఎవరో ఎందుకు వచ్చారో కనుక్కొని చెప్పరా స్టూపిడ్. ఓకే మేడం. అడిగారా బ్రదర్? రమ్మన్నారా? ఎవరు మీరు? మీ పేరేంటి? మీరెందుకు వచ్చారు? ఏం మాట్లాడాలి? నా పేరు బిల్లీ గ్రాహం. నేను ఒక పాస్టర్ గారిని. అర్జెంటుగా మెర్లిన్ మన్రో గారితో మాట్లాడాలి. సరే బ్రదర్, ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను. ఏంట్రా కనుక్కున్నావా? బిల్లీ గ్రాహం గారంట మేడం, మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. సరే, ఎలాగో ఈరోజు షూటింగ్ అయిపోయిందిగా, మేమిద్దరం మా ఇంటికి వెళ్తూ కారులో మాట్లాడుకునేలా ఏర్పాటు చేయండి. ఓకే మేడం, అలాగే ఏర్పాటు చేస్తాను. బ్రదర్, ఇంకో 1 అవర్లో షూటింగ్ అయిపోతుంది. మన్రో గారి ఇంటికి కారులో వెళ్తూ మీరు వారితో మాట్లాడవచ్చు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. చెప్పండి పాస్టర్, ఒక మతబోధకుడికి నాలాంటి పేరున్న అందమైన డబ్బున్న హీరోయిన్తో ఏంటి పని? మీ మందిరానికి ఏమైనా డొనేషన్ కావాలా చెప్పండి, సిగ్గుపడకుండా అడగండి. అమ్మా, నువ్వు ఏ అందాన్ని బట్టి అయితే గర్విస్తున్నావో ఆ అందం మోసకరం, ఆ సౌందర్యం వ్యర్థం. ఏంటి పాస్టర్ బిల్లీ గ్రాహం, మందిరంలో ఉన్న విశ్వాసులకు చెప్పాల్సినవి నాకు చెప్తున్నావు? దేవుడు నన్ను ఎవరికైతే చెప్పమన్నాడో నేను వారికే చెప్తున్నాను, సిస్టర్ మెర్లిన్ మన్రోయ్. సరే, ఏదో చెప్పాలని బాగా ఫిక్స్ అయి వచ్చినట్లున్నావు, ఏంటో చెప్పు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఏ శరీరాన్ని బట్టి అయితే నువ్వు గర్విస్తున్నావో ఆ శరీరం ఒకరోజు ముడతపడిపోతుంది. నీ జీవితం ప్రభువుకి ఇవ్వమ్మా. ఈ అందం శాశ్వతం కాదు. నువ్వు ముసలిదానివి అయిపోతావు. నీ జీవితాన్ని ప్రభువుకిచ్చి బ్యాప్టిజం తీసుకుని దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటాడు. డాక్టర్ బిల్లీ గ్రాహం, ఐ డోంట్ నీడ్ యువర్ జీసస్. గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ కార్. డ్రైవర్, స్టాప్ దిస్ కార్. ప్రభువే నీకు సహాయం చేయునుగాక. ఆమె సౌందర్యాన్ని చూసి నయాగరా జలపాతం కూడా చిన్నబుచ్చుకుంటుందట. ఓర చూపుతో సామాన్యులే కాదు, దేశాధ్యక్షులను కూడా కట్టిపడేసిన బ్యూటీ. ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఈ శతాబ్దపు ప్రపంచ గ్లామరస్ క్వీన్ ఎవరంటే మన్రోకి ఎక్కువ ఓట్లు పడ్డాయంటే ఊహించుకోవచ్చు. అంతటి అందం 36 ఏళ్లకే కన్నుమూస్తుంది. అది మర్డరా, సూసైడ్ అన్నది నేటికి ప్రశ్నగానే మిగిలిపోయింది.